బిజినెస్ మాట్లాడుతున్నాం. అదే మరి గవర్నమెంట్లో కూడా స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్ మాట్లాడుతున్నాం. ఇంకొక పక్క మీరు చూస్తే మీరు ఎవ్వరు కూడా ఎక్కడికి రావాల్సిన పని లేదు. ఒకసారి ఆన్లైన్లో మన మిత్ర వాట్సాప్లో మీరు కానీ ఎంటర్ అయితే మీకు ఏ పని కావాలన్నా చేసి పెట్టే బాధ్యత రూల్స్ ప్రకారం ఈ ప్రభుత్వం తీసుకుంటామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నాం. సైనింగ్, గ్రౌండింగ్, ఓపెనింగ్ మూడు కూడా మా మోటో. మీరు కలిసి రండి. మళ్ళీ చెప్తున్నా, ఒక పద్ధతి ప్రకారం పనిచేద్దాం. ఈరోజు ఈ బిల్డింగ్ చూశారు. గడిచిన ప్రభుత్వం ఈ బిల్డింగ్ను కట్టకుండా పాడుబడిన గోడలతో వదిలిపెట్టారు. నేను చూసినప్పుడు ఒక మాట చెప్పాను, పిలిపించాను మా ఆఫీసర్ని. ఇది తొందరలో పూర్తి చేయాలని చెప్పాను. దానికి కావలసిన డైరెక్షన్స్ ఇచ్చాను. ఈరోజు ఈ యొక్క బిల్డింగ్ చూస్తే, బిఆర్ అంబేద్కర్ కన్వెన్షన్ సెంటర్ చూస్తే ఆధునికమైన వసతులు, తెలుగు సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడే విధంగా, ఎటు చూసినా మన వారసత్వాన్ని గుర్తు చేసే విధంగా ఈ యొక్క కన్వెన్షన్ సెంటర్ని తీర్చిదిద్దారు. దాన్ని చూసినప్పుడు నాకు ఎంతో తృప్తి వచ్చింది. రాబోయే రోజుల్లో ఇలాంటివి ఇంకొక 5 నిర్మాణం చేసి రాష్ట్రమంతా కూడా ఎక్కడికక్కడ కల్చరల్ ప్రోగ్రామ్స్ కానీ, ఈవినింగ్ అయితే కల్చరల్ ప్రోగ్రామ్స్ కానీ, అదే మరి కన్వెన్షన్స్ కానీ, సభలు, సమావేశాలు, జాతీయ అంతర్జాతీయ సమావేశాలు కూడా పెట్టుకునే పరిస్థితి వస్తుంది. అన్నీ తీసుకొస్తున్నాం, అన్ని విధాలా సహకరిస్తున్నాం. అయితే మీలో చైతన్యం రావాలి, పట్టుదల మీలో పెరగాలి. అదే మరి అందరం కూడా కొన్ని ప్రిన్సిపల్స్ పెట్టుకోవాలి. వాల్యూ బేస్డ్ ఎథిక్ దాన్ని ఆలోచించి ఎథిక్స్ బేస్డ్గా పనిచేయగలిగితే ఏ మాత్రం కూడా వెనక్కిపోయే పరిస్థితి ఉండదు. దయచేసి మళ్ళీ మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఇది ప్రారంభం మాత్రం. రాబోయే రోజుల్లో 1 ఫ్యామిలీ 1 ఆంటర్‌ప్రెన్యూర్గా తయారు చేసే వరకు ఈ ప్రభుత్వం మీకు అండగా ఉంటామని మరొక్కసారి హామీ ఇస్తూ మీ అందరికీ నమస్కారాలు. జై భారత్, జై తెలుగు తల్లి, జై హింద్. సరే.